మన గణతంత్ర దినోత్సవం ఇవాళ అమరావతిలో జరుపుకోవడం మీరు ఎలా చూస్తారు? అమరావతి రైతుగా ఏం చెప్తారు? రాజధాని అమరావతి రైతుగా నేనైతే గర్వపడుతున్నానండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గ్రాఫిక్స్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా అమరావతి నిర్మాణం జరగలేదని చెప్పేసి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడాడో, రాష్ట్రం నలుమూలల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కానీ అధికారులు కానీ అందరూ వచ్చి ఈ బిల్డింగ్లు ఇవన్నీ చూసి ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టేవారే కానీ తిట్టనోడు లేడండి. ఇంత మంచి బిల్డింగులు ఇట్లా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ రోడ్లు అక్కడ వేస్తున్నారు. మరి దీన్ని పట్టుకొని అమరావతి శ్మశానం ఎడారి అని చెప్పేసి ఈ వెధవలో ఎట్లా మాట్లాడారని చెప్పేసి రాష్ట్ర నలుమూలను వచ్చినటువంటి అందరూ కూడా వాళ్ళని వైసీపీ నాయకులను తిట్టేవాళ్లే కానీ తిట్టనోళ్ళు లేరండి. మేము ఇక్కడ అయితే గెజెట్ నోట్ రావడానికి ఇంకా టైం పట్టేట్టుంది, కానీ అఫీషియల్గా ఇప్పుడు గవర్నరే వచ్చి సాక్షాత్ గవర్నర్ వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఇక్కడ చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ కళలో ఇన్నాళ్ళు మీరు ఏదైతే కలగన్నారో దానికి సహకారం అయినట్టేనా? అదేనండి, రాష్ట్ర రాజధాని అనేది అమరావతి. దీనిని మార్చేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే ఒక గజెట్ నోటు రాలేదని మీరు అంటున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఎప్పుడో 2014 ఎలక్షన్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు స్టార్ట్ చేశాడో, వెలగపూడి సచివాలయంగా ఎప్పుడైతే ప్రారంభం చేశాడో అక్కడే రాజధాని అవటం జరిగింది. అయితే ఈ పిచ్చోళ్ళు బడికి పోనోళ్ళు వైసీపీ నాయకులు ఈ విధంగా మాట్లాడటం అది సహజమే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మరి ఫస్ట్ స్టూడెంట్లు అయ్యారు కదా. నేను చెప్పేది అదేనండి, వీళ్ళు బడికి వెళ్ళే వాళ్ళు అయితే మరి గత 5 సంవత్సరాలు ఈ రాజధానిలోనే కదా వాళ్ళు పరిపాలన చేసింది, అసెంబ్లీకి ఏడకే కదా వీళ్ళు వచ్చింది, మళ్ళీ ఇంకా రాజధాని అంటే అది విచిత్రంగా లేదండి? అంటే మరి నదీ గర్భంలో కడుతున్నాడని చెప్పి మళ్ళీ ప్రపకండ చేస్తున్నారు కదా. అతనికి తెలియదండి, నది అంటే ఏందో తెలియదు, నది గర్భం అంటే ఏం తెలియదు, నది ఒడ్డు అంటే ఏదో తెలియదు. ఈ తెలియని ఈ సన్నాసులకి ఎవరు చెప్పలేరు, చెప్తే వినేవాళ్ళు కూడా కాదు. నదీ గర్భం అంటే ఏంది? కృష్ణానదికి లోపల ఏదైనా నిర్మాణాలు చేపడితే అది నదీ గర్భం అయింది. ఇది కృష్ణానదికి యువతలు ఉంది కదా, కరకట్టకు యువతలు కదా మనం నిర్మించుకుంటుంది. మరి అది తెలియదా? ఏ కాడకి అమరావతి మీద బురద జల్లాలి, అమరావతి మీద నీళ్లు జల్లాలనే ఉద్దేశమే కానీ అరే చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయనియండి. ఇప్పుడు మీరెటు 5 సంవత్సరాలు చేయలేదు, మీరు సంకనాకు పోయారు, చేసేవాడు వచ్చాడు, చేయనియండి. మీ మొహం చూసి 1 సెంటు భూమి కూడా రైతులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన చూసి ఇప్పుడు రెండో పూలింగ్ అంటే ఎగబడి రాష్ట్ర రాజధాని కోసం పూలింగ్కి భూములు ఇస్తున్నారు, కానీ బలవంతంగా లాక్కుంటున్నారని చెబుతున్నారు కాబట్టి. ఎక్కడండి లాక్కునేది? ఏ ఒక్క రైతు అన్నా కానీ మా దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారు అని చెప్పేసి అన్నారా? మీరు మీడియాలో మాట్లాడుకోవటం, మీరు చర్చించుకోవటమే కానీ సరే, బలవంతంగా తీసుకుంటున్నారనే రైతు దగ్గరికి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కదా, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడు కదా, మరి రైతుల దగ్గరికి రా, నేనున్నాను అండగా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇవ్వమాకండి అని నువ్వు చెప్పగలవా? నువ్వు అమరావతి రాలేవు, పరదాలు కట్టుకునే వచ్చే మనిషి ఇక రైతుల దగ్గరికి ఏమొస్తావు? రైతుల దగ్గరకు వచ్చి రేపొద్దున పాదయాత్ర చేసి అందరినీ కలుస్తాడంట కదా, ఆ రోజు కూడా రాలేరంట. ఇతని పాదయాత్ర పరదాయాత్రే, పాదయాత్ర అనకూడదండి, పరదాయాత్రకు సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం లేదండి. ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకునే ధైర్యం లేదు. ఈరోజు ఏదో ఒక వంకతో వద్దామని అంటున్నాడు. అసలు నువ్వు పాదయాత్ర చేయాల్సిన పని ఏంటి? నువ్వు పాదయాత్ర దేనికోసం చేస్తావు? అవుతుంది, మా కార్యకర్తను చంపేస్తా. అరే ఒక్కడైనా కానీ నాకు అన్యాయం జరిగిందని కానీ, ఒక్కడైనా కానీ నాకు బాధ జరిగిందని కానీ ఎవరైనా అంటున్నారా? అంటే వాళ్ళు డిజిటల్ బుక్లో రోజు వస్తున్నాయంట కదా. మేము చెప్పేది అదేనండి, వాళ్ళు తెరిచినటువంటి పుస్తకంలో వాళ్ళ బాధితులే. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలనించినప్పుడు బాధితులే ఇప్పుడు గోడు చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవానికి అమరావతి రైతుల్లో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటారేమో, నెల పెన్షన్ వస్తుంది, వాళ్ళకి కావాల్సిన రేషన్ వస్తుంది, ప్రతిదీ వాళ్ళ ఇంటికి 1వ తారీఖే వస్తుంది. నీ ప్రభుత్వంలో అప్పులే కదండి. నువ్వు అప్పు కోసం ఆ రాష్ట్రం అక్కడికని నువ్వు వెళ్ళటం, వాళ్ళు ఓడి ఇప్పటికే అప్పుల పాలైందా అని చెప్పేసి అని అంటమే కదా.
నువ్వు అప్పులు తేవటంలో రికార్డు సృష్టించావు, అప్పులు తీసుకొచ్చడంలో కాజేయటంలో రికార్డు సాధించావు జగన్మోహన్ రెడ్డి గారు. నీ రికార్డుని ఎవడు బ్రేక్ చేయలేడు. ఇది నీ క్రెడిట్ ఇది. మరి ఇంకో రకంగా రైతుల గురించి ప్రత్యేకంగా చెబుతున్నాను. నేను తీసుకొచ్చిన అయితే భూ సర్వే బ్రహ్మాండమైన సర్వే, గతం 100 సంవత్సరాలు ఎప్పుడు చేయని విధంగా నేను చేస్తే దాన్ని కూడా తప్పు పడుతున్నారని చెప్పాను. నిజంగానే ఆయన భూ సర్వే మొత్తం చేసాడంటారు, రాష్ట్రం మొత్తం జరిగిందంటారు అసలు? ఇక్కడ ఒకటండి, భూ సర్వే అంటే ఆయనకు కావాల్సింది ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయో, వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కావాల్సినంత దోచుకోవడానికి భూ సర్వే అని రికార్డులు తారుమారు చేశాడు. ఇప్పుడు నా పొలం అండి, నా భూమికి నీ ఫోటో పెట్టుకోవాల్సిన పనే ఉంది. నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. నువ్వేమైనా శాశ్వతంగా ఉండేవాడువా? అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు నోటు మీద అయితే మనం వాడే కరెన్సీ నోటు మీద బొమ్మకి ఆడెవడో తిక్కలోడు మాట్లాడాడని, బుర్ర తక్కువడు మాట్లాడాడని మనం మాట్లాడతాం సమంజసం కాదండి. గాంధీతో పోల్చుకుంటున్నాడు ఆయన, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఇంకా పోల్చుతున్నారు కదా పెద్ద పెద్ద నాయకులతో. ప్రపంచం నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు గాంధీ తాత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుడు ఏంది, ఆయన జాతి పిత. మరి నువ్వెవరికి పిత? అక్రమ మద్యం కుంభకోణంలో ఉండావు, 33,000 కోట్ల ఈడీ కేసుల్లో ఉండావని నీ బొమ్మ వేసుకోవాలా మేము? నువ్వు ఇన్ని కోట్లు ఫ్రాడ్ చేసావు, ఎంత స్వార్థపరుడివి, ఎంత గజ దొంగవని నీ ఫోటో మేము వేసుకొని పూజించాలా? అందుకోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ఈ బూచోడు బొమ్మ తొలగించండి, మాకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కావలసినటువంటి పాసు పుస్తకం ఇవ్వండి అని రైతులు కోరుకుంటేనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఫోటో వేసుకోలేదే, నీకులాగా వేసుకోలేదు కదా. ఆయనకు కావాల్సింది సుపరిపాలన. క్రెడిట్ నాకు కావాలి కానీ చంద్రబాబు నాయుడుకి వస్తుంది రాకపోతే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ క్రెడిట్ వేరు. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటంటే దళితుల్ని చంపటంలో నీ తర్వాతే క్రెడిట్, అది నీ క్రెడిట్. దాన్ని ఎవడు కూడా ఒక మాస్క్ అడిగినోడిని చంపేసావు, మందు బాగా లేదనేవాడిని చంపేసావు, బోడిగుండ్లు చేయించావు, ఈ విధంగా చేయించినటువంటి ఘనత నీదే. నీ క్రెడిట్ ఎవడూ చోరీ చేయలేడు. అలాగే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రోజుకి కూడా వడ్డీలు కట్టించుకుంటున్నారు. ఈరోజు కూడా ఈ ప్రభుత్వాలు వచ్చి వడ్డీలు కడుతున్నారు. రాష్ట్రాన్ని అధిక మొత్తంలో అప్పులు చేయించిన ఘనత నీ క్రెడిటే. దాన్ని ఎవడు కూడా, నీ క్రెడిట్ని ఎవరు కూడా చోరీ చేయలేరు. ఒక్క నిర్మాణం కూడా 5 సంవత్సరాల్లో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోవటం ఘనత నీ క్రెడిటే. ఈ క్రెడిట్ని ఎవడు కూడా తీసేయలేడు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటంలో నీ తర్వాతే. ఎక్కడ సెంటు భూములండి, తాడేపల్లి ఎక్కడ, కృష్ణాయపాలెం ఎక్కడ, 5 కిలోమీటర్లకి నువ్వు హెలికాప్టర్ వేసుకొచ్చిన ఘనత నీది. ప్రభుత్వ డబ్బును దుబారా చేయటం ఘనత నీదే. నీ క్రెడిట్ ఎవడూ చోరీ చేయలేడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అరాచకానికి, నువ్వు చేసిన అకృత్యాలని ఎవడు కూడా నీ క్రెడిట్ ఎవడూ తీసుకోలేడు. మరి ఎందుకని పదే పదే చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతారు. ఇంకో పక్కన గతంలో ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడో, భూములు ఎవరైతే వచ్చి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఆ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. దాన్ని గతంలో రైతులు అపోజ్ చేస్తే అది కూడా ఈ గవర్నమెంట్ కావాలని చేస్తుంది, నా పేరు కావాలని తీసేస్తుందని చెప్పుకుంటున్నాడుగా. అంటే గతంలో వాళ్ళు చోరీ చేసిన భూములన్నీ బయటకు వస్తుందని భయంతోనే ఈ నాయకులందరూ మాట్లాడుతున్నారా? అంతే కదండి. ఇక్కడ జగమెరిగిన సత్యం అది. ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా కాజేశారో, ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు దోచుకున్నారో, అనోన్ ల్యాండ్, ఖాళీ స్థలం, అసైన్డ్ ల్యాండ్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు దోచుకున్నారు. ఈ రోజున మళ్ళీ రీసర్వే, మళ్ళీ అంటే వీళ్ళు దోచుకున్నవి మొత్తం కూడా బయటపడతాయి. అందుకోసమే వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు దొంగలో దోపిడీదారులు కాబట్టి ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో ఆ టైటిల్ యాక్ట్ ప్రకారమే, ఆ సర్వే ప్రకారమే కదా వీళ్ళు కూడా చేసేది. మరి మీరెందుకు భయపడుతున్నారు? వాళ్ళు ఇంకో మాట కూడా అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది ఈ గవర్నమెంట్ మరి ఫాలో అవుతుంది కానీ మాట్లాడుతున్నారు కదా. అంటే దానికి ఈ గవర్నమెంట్ రేపొద్దున అలాంటి టైటిల్ యాక్ట్ లాంటివి తెస్తే దాంట్లో ఏం మార్పులు చేర్పులు కావాలో మీరు కోరుకుంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రైతుకు కావాల్సింది ఏంటి? వాళ్ళ భూమి వాళ్ళు సురక్షితంగా ఉండటం కావాలి. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టుకుంటే లోన్లు రావటం కావాలి. మరి వాళ్ళకి కావాల్సింది ఏంటండి? గవర్నమెంట్ రాజముద్ర కావాలి. ఏంది? వాళ్ళు 1B అడంగులు,
తర్వాత వీటన్నిటిలో కూడా వాళ్ళ సర్వే నెంబర్లు, వాళ్ళ పేర్లు ఇవి ఉన్నాయా లేదని చూసుకుంటారు. అవన్నీ కరెక్ట్గా ఉండటమే కావాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చక్కగా చేస్తుంది. వీళ్ళు ఎన్ని వంకలు పెట్టినా కానీ, ఎన్ని పుల్లలు పెట్టినా కానీ దాన్ని మార్చలేరు. ఇది రైతుకు సంక్షేమం కోరుకునే పార్టీ కూటమి ప్రభుత్వం. మరి ఓవరాల్ చెప్పండి, రేపు పొద్దున అమరావతి కనుక ఈ బడ్జెట్ సెషన్ కాకపోతే నెక్స్ట్ బడ్జెట్ సెషన్కి గెజెట్ వచ్చేసి అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని మీరు భావిస్తున్నారు. అసలు ఎందుకు చేయాలంటారు? అఫీషియల్గా ఎందుకు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? దానికి ఏ ఆప్షన్స్ ఉన్నాయంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డికి ఏ వంక లేదు. వంకలేనమ్మ నీ ముడ్డు వంకరగా ఉందని చెప్పేసి చెప్పటం. ఇప్పుడు అమరావతికి ఏ వంక లేదు. ఎక్కడ పడితే అక్కడ అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి. 3000 మంది కార్మికులు నైటు పగలు 3 షిఫ్టులుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మరి ఎక్కడ కార్మికులు అక్కడ వస్తున్నారు. ఇక్కడ చూస్తే ఐఏఎస్లు బిల్డింగ్ అయిపోయింది, మంత్రులు బిల్డింగ్ అయిపోయినాయి, జడ్జీలు బిల్డింగ్లు అయిపోయినాయి, అన్నీ అందుబాటులోకి ఉన్నాయి. మరి ఏ వంక చూపించాలంటే గెజిట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అని అంటున్నారు. వాస్తవంగా గెజిట్ నోటిఫికేషన్తో పనేంటి నీకు? గజిట్ నోటిఫికేషన్తో నీకు పనేంటి? పనేం లేదు కదా. గజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు? రాజపత్రం నీకు కావాల్సింది ఎప్పుడు? రాజపత్రం నీకు కావాల్సింది ఎప్పుడు? అది నీకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక బురద చల్లాలని ఈ బురద చల్లటం తప్ప దీనిలో ఏమీ లేదండి. అసలు రాజధానికి అమరావతికి రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు కదా మాకు గజిట్ నోటిఫికేషన్ కావాలనేది. వాళ్ళు ఏం అడగట్లేదు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అమరావతి నిర్మాణ పనులు జరిగితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, అవి కావాలి మాకు అని అంటున్నాడు. ముందు మాకు అవి దొరికితే చాలు. మీరు నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని మాత్రం అవసరం లేదండి. గజిట్ నోటిఫికేషన్ అనేది అవసరం లేనటువంటి ట్రాఫిక్. ఇది మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్దని చెప్పేసి బాబు గారు అదే పనిలో ఉండారు. నెక్స్ట్ రాబోయేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలకల్లా, పార్లమెంటు సమావేశాలకల్లా ఈ బిల్లు పాస్ అయిద్దని చెప్పేసి అమరావతి రైతులుగా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి.